గుడ్ మార్నింగ్ అగైన్ ఎవ్రీవన్. సో ఇది ఫీచర్ ప్రెజెంటేషన్ కోసం చాలా వీక్స్ నుంచి వెయిట్ చేస్తున్నానండి చెప్పాలంటే. సో సక్లవర్ షాంపుట్స్, సో ఇది చెప్పాలంటే 20 years బ్యాక్ మా మదర్ మా ఫాదర్ ఇంకొక సింగిల్ వర్కర్తో కలిసి ఒక చిన్న ఇంట్లో స్టార్ట్ చేశారండి, రేకుల షెడ్లు. సో అక్కడి నుంచి 2011లో మేము గార్డెన్స్లో తీసుకున్నాము. అండ్ ఇప్పుడు మేము సుమారు మా దగ్గర 40+ మెంబర్స్ దాకా వర్క్ చేస్తున్నారండి. అండ్ దట్ ఈస్ హౌ ఈ 20 years మా జర్నీ. అన్న నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసాయి స్లైడ్స్ టూ ఉన్నాయి కదా. ఓకే. సో మా 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 దగ్గర దొరికే ఐటమ్స్ ఇవ్వండి: స్వీట్స్, కారా ఐటమ్స్, పికల్స్ అండ్ చిల్లీ పౌడర్స్. సో స్వీట్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ట్రెడిషనల్ స్వీట్స్ అండి. ట్రెడిషనల్ స్వీట్స్ అంటే అందరూ మహా అయితే ఒక 10 to 15 వెరైటీస్ ఉంటాయి అనుకుంటారు. బట్ ట్రెడిషనల్ స్వీట్స్ చెప్పుకోవాలంటే ఓన్లీ మా దగ్గరే 50+ వెరైటీస్ దాకా ఉంటాయి సార్. 50+ వెరైటీస్ దాకా ఉంటాయండి ట్రెడిషనల్ స్వీట్స్లో. అండ్ వాటిలో ఇవి కొన్ని: సజ్జబూర, అరిసెలు, అండ్ మనకి పొట్టు సున్నుండ కానీ, చిమ్మిరుండలు కానీ, ఇవి మోస్ట్లీ అందరి దగ్గర అవైలబుల్గా ఉండవండి. సో ఇవి కొన్ని స్వీట్స్. అండ్ బెంగాలీ స్వీట్స్ అండి. బెంగాలీ స్వీట్స్ కూడా అందరు ఏమనుకుంటారంటే రసగుల్లా అండ్ జామున్స్ ఇవే అనుకుంటారు. బట్ రసగుల్లాలో వెరైటీస్ ఉంటాయండి. అండ్ రసగుల్లా మీకు రస్మలై కూడా బెంగాలీ ఐటమ్ కిందకే వస్తుంది. అండ్ రస్మలైలో చాలా కేటగిరీస్ ఉంటాయండి. సో మీకు అక్కడ ప్లేట్ కనిపిస్తుంది చూసారా, అవి అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రస్మలైస్ అండి. అండ్ ఆల్మోస్ట్ అందులో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రతి రస్మలై మా దగ్గర దొరికేది. పిస్తా రస్మలై ఉంటుంది, బాదం రస్మలై ఉంటుంది, అండ్ లిచి రస్మలై, లిచి గుల్లా, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి. ఆరెంజ్ రస్మలై, ఫ్రూట్ రబడి. సో మీకు ఎలాంటివి కావాలన్నా అవైలబుల్గా ఉంటాయండి. అండ్ వీటిని కట్ జామున్స్ అంటారండి. ఒక్కసారి బ్యాక్ సైడ్. అండ్ ఇలా ఉన్న వాటిని కట్ జామున్స్ అంటారండి. మీకు మధ్యలో కలాకానీ కానీ కోవా కానీ వస్తుంది. కింద ఎల్లో చూసారా, అవి. అండ్ నార్మల్ ఆ చిన్నవి చూసారు కదా, అవి చంచం చిన్న రసగుల్లాలు అంటారండి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ స్లైడ్. ఇవి కాజు స్వీట్స్ అండి. కాజు స్వీట్స్ అంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది కాజు బర్ఫీ అండి. సో కాజు బర్ఫీలో నార్మల్గా మా షుగర్ కాజు బర్ఫీ ఉంటుంది, బెల్లం కాజు బర్ఫీ ఉంటుందండి. అండ్ కాజు స్వీట్స్ వచ్చేసి మనకి కావాల్సిన డిజైన్ మనం చేసుకోవచ్చు అండి, ఎలా కావాలన్నా అలా. ఇప్పుడు మీరు చూసారు కదా, సో యాపిల్ డిజైన్స్ కానీ, సో క్యారెట్ డిజైన్స్ కానీ, అలా మీకు ఇష్టం వచ్చిన ఫ్లేవర్లో షేప్లో చేసుకోవచ్చు. దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. మీకు మోస్ట్లీ మీకు బయట చూసేవి ఏంటంటే సీతాఫల్ కానీ, జాంకాయ కానీ, గువా అండ్ బనానా ఫ్లేవర్ బనానా షేప్స్ ఇలా దొరుకుతాయండి మీకు. అండ్ మా వద్ద కాజు స్వీట్స్లో స్పెషాలిటీ వచ్చేసి మేము మామిడి తాండ్రతో చేస్తామండి కాజు స్వీట్. సో ఇది వచ్చేసి మీకు మామిడి తాండ్ర అండ్ చాక్లెట్ అండ్ కాజు మిక్సింగ్ వస్తుందండి. మీకు ఈ లాస్ట్ 2 ఇమేజెస్లో చూడొచ్చు. అండ్ మీకు ఇలా కాజు స్వీట్స్ కావాలంటే మిక్సింగ్ కూడా వస్తుందండి. అండ్ కాజు స్వీట్స్ ఒక్క దాంట్లోనే మా వద్ద సుమారుగా 60+ వెరైటీస్ ఉంటాయండి, ఇంక్లూడింగ్ కాజు బైట్స్ ఆర్ బాదం బైట్స్ ఆర్ పిస్తా బైట్స్, ఎవ్రీథింగ్. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. మిల్క్ స్వీట్స్ అండి. మిల్క్ స్వీట్స్ అంటే నార్మల్గా ఓన్లీ కోవా ఐటమ్స్ అండ్ మిల్క్ స్వీట్స్లో కోవా అండ్ కలాకానీ ఐటమ్స్ని అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. కోవా అండ్ కలాకానీ సేమ్ అనుకుంటారు, బట్ రెండు డిఫరెంట్ అండి. అండ్ మనకి మిల్క్ స్వీట్స్ వచ్చేసరికి సుమారుగా అజ్మీర్ కలాకానీ, మిల్క్ స్వీట్స్లో అజ్మీర్ కలాకానీ, బాదం కలాకానీ, పిస్తా కలాకానీ మనం ఎలా అయినా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో దాంట్లో కొన్ని ఐటమ్స్ అనేవి ఇవి సార్: మిల్క్ మైసూర్ పాక్, కోవా బిల్లలు. ఇది వచ్చేసి నార్మల్ కోవా వస్తుందండి, దీన్ని ప్లెయిన్ కోవా అంటారు. సో వీటిని కోవా. అండ్ ఈ లాస్ట్ వచ్చేసి కలాకానీ అండి. మీకు కోవా వచ్చేసి సాఫ్ట్ ఉంటుందండి ఎప్పుడైనా, కలాకానీ వచ్చేసి పూసగా ఉంటుంది. అండ్ మా వద్ద స్పెషాలిటీ ఏంటంటే వీక్లీ ఒక స్పెషల్ ఉంటుందండి. సో వీక్లీ ప్రతిరోజు ఒక స్పెషల్ ఉంటుంది. అండ్ అది ఆ ఒక రోజు మాత్రమే దొరుకుతుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి ట్యూస్డే అండి. ఇవాళ వచ్చేసి రవ్వ లడ్డు మాత్రమే మా దగ్గర స్పెషల్ అండి. అండ్ వెన్స్డే వచ్చేసి పాకం కజ్జికాయలు, థర్స్డే వచ్చేసి పనీర్ జిలేబీ అండ్ పనస్తనలు, అండ్ ఫ్రైడే హల్వా పూరి, అండ్ సాటర్డే పాల తాలికలు.
సో ఎవ్రీడే ఒక స్పెషల్ అండి. కారా ఐటమ్స్ అండి, సుమారుగా కారా ఐటమ్స్ వచ్చేసి ఈ ఐటమ్ వచ్చేసి మోస్ట్లీ మనకి స్నాక్గా చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా తీసుకోవచ్చు అండి. అండ్ ఇంట్లో తినడానికి కానీ బాగుండే స్నాక్స్ ఇవి. అండ్ సుమారుగా మా వద్ద కారా ఐటమ్స్ వచ్చేసి 80+ ఐటమ్స్ దాకా ఉంటాయి. అండ్ ఒకసారి బ్యాక్ సైడ్. అండ్ ఫస్ట్ ఉన్న హాట్ కాజా ఉన్నాయి చూసారా, నేను స్పెషల్గా చెప్తానండి, అది మన సోషల్స్లో బాగా పెట్టుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది అది తినడానికి. అండ్ నెక్స్ట్ స్లైడ్ అన్న, అండ్ ఇవి వచ్చేసి నట్స్ ఐటమ్స్ అండి. నట్స్ ఐటమ్స్ వచ్చేసి మోస్ట్లీ మనకి చెప్పాను కదా సోషల్స్లో ఇంకా బాగా యూజ్ అవుతాయి. అండ్ చిన్నపిల్లలకి స్కూల్కి కానీ కాలేజ్కి కానీ స్నాక్స్గా యూజ్ అవుతాయి. నెక్స్ట్ స్లైడ్. అండ్ పికిల్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అవైలబుల్గా ఉంటాయండి. సో ఆవకాయ, టమోటా, పండుమిర్చి, పులిహోర గోంగూర, పండుమిర్చి గోంగూర, అల్లం స్వీట్, అల్లం హాట్, ఎక్సెట్రా ఇలాగా. అండ్ మీకు కావాలంటే ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్ ఆల్సో. నెక్స్ట్ స్లైడ్ అన్న. ఈ కారపొడులు అండి, కారపొడులు వచ్చేసి మన దగ్గర సుమారు నేను ఓన్లీ 17 టైప్స్ డిస్ప్లే చేశాను, బట్ సుమారుగా 25 టైప్స్ దాకా ఉంటాయి మన దగ్గర. అండ్ యూ కెన్ గో త్రూ హియర్ ఆల్సో. ఇవి వచ్చేసి మ్యారేజెస్కి బుట్టల ప్యాకింగ్ కానీ ఐటమ్ ఎవరికైనా కావాలన్నా మనం ఇలా ప్యాక్ చేస్తామండి. మోస్ట్లీ కంపల్సరీ ఉండాల్సిన ఐటమ్స్ ఫస్ట్ ఉండండి. సో కళ్యాణ పూసాను లద్ద, అందరూ కళ్యాణ పూస లద్దకి కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ప్లీజ్ మేక్ షూర్ ఫస్ట్ది లద్ద అండి, సెకండ్ కళ్యాణ పూస అన్న. నెక్స్ట్ స్లైడ్. అండ్ మనం ఇలా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. కాజు స్వీట్స్ ఇందాక చెప్పా కదా, ప్రతిదీ మనకి కావాల్సిన ఫ్రూట్ లాగా చేసుకోవచ్చు, మ్యాంగో, స్ట్రాబెర్రీ, గువా, యాపిల్ అలాగా. అండ్ మీకు కాజు పాకం కావాలంటే ఇలా హార్ట్ షేప్లో కానీ మీకు కావాల్సిన షేప్లో కూడా డిజైన్ చేస్తామండి. అండ్ చిలకలండి, ఇవి మనకి పాతకాలం నుంచి వస్తున్న ట్రెడిషన్ ఇది. సో చిలకల్లో డిఫరెంట్ టైప్స్ అండి. ఫస్ట్ది చిలక, గొల్లబామ, సెకండ్ది, థర్డ్ వచ్చేసి అది పనీర్ బుడ్డి అంటారండి, ఫోర్త్ది నెమలి, ఫిఫ్త్ ఏనుగు, సిక్స్త్ జంట చిలకలండి అవి. నెక్స్ట్ స్లైడ్ అన్న. వీటిని కలర్స్గా కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్. అండ్ వినాయక చవితి వస్తుంది కదండి, వినాయక చవితికి కూడా మన దగ్గర లడ్డు అవైలబుల్గా ఉంటాయి. ఇవి ఒక్కోటి వచ్చేసి సుమారు 10 to 15 కేజెస్ సైజ్ అండి. అండ్ మధ్యలో ఉన్నాయి చూసారా, సెంటర్లో ఉన్నది అది సుమారు 21 కేజెస్ సైజ్ లడ్డు అండి. నెక్స్ట్ స్లైడ్ అన్న. అండ్ మా వద్ద కొరియర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఆల్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ కొరియర్స్ మనం చేస్తాము. మీరు ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్కి కానీ పంపించేయచ్చు. రిటర్న్ గిఫ్ట్స్ అండి, రిటర్న్ గిఫ్ట్స్ మన దగ్గర 3 పీస్ బాక్సెస్ నుంచి 2 పీస్ బాక్సెస్, 3 పీస్ బాక్సెస్, 4 పీస్ బాక్సెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. అండ్ ఆల్సో ఇంట్లో వాళ్ళకి ఏమన్నా రాఖీకి కానీ అలా తీసుకెళ్ళాలంటే ఇలా గిఫ్ట్ బాక్సెస్గా తీసుకెళ్ళచ్చు. రిటైర్మెంట్ వాళ్ళకి కూడా గిఫ్ట్గా ఇవ్వచ్చు అండి. నెక్స్ట్ స్లైడ్. అండ్ డూ ఫాలో us on Instagram and please leave us a review. Thank you. Any questions?